సోమవారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ పోరులో కూడా తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే డెడ్ బాల్ రూల్ దక్షిణాఫ్రికాకు వరంగా బంగ్లాకు శాపంగా మారింది. అసలేం జరిగిందంటే మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. అయితే ఛేదనలో బంగ్లాదేశ్ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కాగా బాట్మన్ వేసిన 17వ ఓవర్ రెండో బంతిని తౌహిద్ షాట్ కు యత్నించగా అది పాడ్లకు తగిలి ఫైన్ లెగ్ మీదుగా బౌండరీకి వెళ్లింది. సౌత్ ఆఫ్రికా ఎల్బీడబ్ల్యూగా అపీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. అనంతరం తౌహీద్ రివ్యూకి వెళ్లాడు. సమీక్షలో నాట్అవుట్ అని తేలింది. కానీ బంగ్లా స్కోర్ బోర్డులో 4 పరుగులు జత కాలేదు. దానికి కారణం ఏంటంటే అంపైర్ తొలుత ఎల్బీడబ్ల్యూగా అవుట్ ఇచ్చి ఆ తర్వాత రివ్యూలో నాట్అవుట్ అని తేలితే దాన్ని డెడ్ బాల్ గా పరిగణిస్తారు. బ్యాటింగ్ చేసే జట్టుకు ఎలాంటి స్కోర్ ఇవ్వరు. ఉదాహరణకు ప్యాడ్లకు బంతి తగిలిన తర్వాత ఓ బ్యాటర్ సింగిల్ తీశాడు. ఈలోపు అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. అనంతరం బ్యాటర్ రివ్యూకు వెళ్లి నాట్అవుట్ అని తేలినా ఆ ఒక్క పరుగు స్కోర్ బోర్డులో నమోదు కాదు. అంతేగాక ఆ బంతిని కూడా కౌంట్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటింగ్ చేసే జట్టుకు నష్టం వాటిల్లుతూ ఉంటుంది. సరిగ్గా దక్షిణాఫ్రికా మ్యాచ్లో బంగ్లాదేశ్కు అదే పరిస్థితి ఎదురైంది. అంపైర్ అవుట్ అని ప్రకటించడంతో లెగ్ బై రూపంలో రావాల్సిన 4 పరుగులను బంగ్లా కోల్పోయింది. ఈ మ్యాచ్లో అంతిమంగా బంగ్లాదేశ్ 4 పరుగుల తేడాతోనే ఓటమి పాలవడం గమనార్హం.